ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకనంలో మనము యథావిధిగా ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ వివాహ వ్యవస్థ నిర్వచనం ఏ రీతిగా ఉంది అంటే, వివాహము అనంటే అదొక ప్రాధాన్యత సంతరించుకున్నది. మనకు పురాతన నుంచి వస్తున్నటువంటి ఒక వ్యవస్థల్లో అతి పురాతనమైన వ్యవస్థ వివాహ వ్యవస్థ. ఈ వ్యవస్థన మనము తీరుతెన్నులు మారుతున్నాయి. మార్పు మామూలుగా నేచర్లో ఉంటుంది, కానీ పటిష్టమైన నిజమైన సమాజంకు బేస్గా ఉన్న వ్యవస్థలు అంత తొందరగా మారకూడదు. మారిందంటే క్రాక్ ఇచ్చిన భవంతిలాగా తయారవుతుంది. నెర్రె కొడితే ఆ భవంతికి ఎంత నెర్ర పెద్దదవుతుంటే అంత భవంతి కూలిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే ఈ వ్యవస్థ కూలిందంటే నిరాశ్రయులమవుతాం. ఎందుకంటే అది సమాజానికి ఒక మంచి దారిని, మంచి నడవడికని, కట్టుబాటుని, ఒక పద్ధతిని పెద్దల నుంచి పిల్లలకు, పెద్దలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకరి తర్వాత ఒకరు పెద్దలు అవుతూ ఉంటారు. ఆ పెద్దరికం అలా నిలబడుతూ ఉంటుంది. అది ఎక్కడితో ఆగిపోదు. ఈరోజు పిల్లలు, రేపు పిల్లలే తల్లిదండ్రులు అవుతారు. ఆ తల్లిదండ్రులే మళ్ళీ ఒకప్పటి పిల్లలు. ఇలా మారుతూ ఉంటుంది. అందుకోసము పెద్దలు ఒక వ్యవస్థను స్థాపించారు, ఈ వివాహ వ్యవస్థ అనేదాన్ని. దాంట్లో ఆంతర్యం చాలా గొప్పగా ఉంటుంది. అది లీగల్గా కానీ ఏ రకంగా వేసుకున్నా బేస్ లాంటిది అనేది మనకు లీగల్గా చెప్తుంది, మామూలుగా ఉంటుంది. కానీ వివాహ వ్యవస్థను పెళ్ళిళ్ళు ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అంటున్నారు. లేదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ఏది బెస్ట్, విచ్ ఈజ్ బెస్ట్ అనుకున్నాం అనుకోండి ఈ కాలం ప్రకారం. కానీ ఈ రెండు బెస్ట్ అని కాదు. దాంట్లో పెళ్ళి అంటే వివాహము అనే దానికి కట్టుబాటును అర్థం చేసుకొని ఆ వివాహానికి విలువనివ్వగలిగిన వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి. ఎందుకంటే ఆ వివాహానికి ముందే ఒకటికి 2 సార్లు, 2కు 3 సార్లు ఆలోచించుకోవాలి. మ్యాక్సిమం మన చేతుల్లో ఉన్నంత వరకు మనకు చాయిస్ కరెక్టేనా, మనం ఎంచుకుంటున్నదే రైటేనా, అది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరన్నా కావచ్చు, ఎవరైనా సరే మనకు సరి అయినదా అని పిల్లలు, పెద్దవాళ్ళు ఇది మనకు సూటబుల్లా, మన ఇంటికి తగినట్టుగా. అంటే ఈ వివాహ వ్యవస్థ అనేది ఏం చేస్తుంది, ఒక కుటుంబానికి ఇంకా ఎక్స్టెండెడ్గా ఫ్యామిలీని పెంచుతుంది. అంటే అనుసరించే విధానం కూడా దాంట్లో ఇమిడి ఉంది. నేను అనుసరించలేను అన్నప్పుడు ఎక్కడా ఉండలేరు. అది మామూలు, మనం పెళ్ళి కాకపోయినా ఇంట్లో ఉన్నా ఇమ్మలేరు, పెళ్ళైనా ఇమ్మలేరు. అంటే ఆ వ్యవస్థలో ఒకరి ఆలోచనలకు ఇంకొకరు వాల్యూస్ ఇచ్చుకోవాలి. కుటుంబ వ్యవస్థ అంటేనే అది. వాల్యూస్ ఒకరికొకరు ఇచ్చుకుంటూ, ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ, కొన్నిసార్లు అందరు మెజారిటీ ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు అది కరెక్ట్ అనుకోగలిగినదే మన కుటుంబ వ్యవస్థ. ఈవెన్ దో ఒక మీటింగ్స్, గవర్నమెంట్స్ మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు మెజారిటీ చూస్తారు కదా, ప్రతి దాంట్లో మెజారిటీ ఉన్నది కరెక్ట్. మరి కుటుంబంలో నుంచి వచ్చిందే అది కూడా. అంటే నలుగురు మెచ్చింది, నలుగురు మంచి అనుకున్నది అది కరెక్టు అని భావించడానికి మనకు కొండ గుర్తుగా, ఒక చెక్గా ఉపయోగపడుతుంటుంది. ఇవన్నీ కూడా ఫ్యామిలీ నుంచే వచ్చాయి. అందుకని దీనికి అంత ప్రాధాన్యత ఉంది, వివాహము అనేదానికి. ఈ వివాహ వ్యవస్థకు పెళ్ళి అనేదే కాదు,
ప్రాధాన్యత. ముందు ఆలోచించుకునే తీరు, దాని గురించి ఇది కట్టుబాటుగా ఉండగలమా, ఇది నిజమా, ఇది అర్థం చేసుకోగలమా ఒకరినొకరు, వీళ్ళిద్దరినీ ఇటు పెద్దవాళ్ళు కానీ అటు పెద్దవాళ్ళు కానీ గౌరవించగలరా, ఎంతవరకు మన ఆలోచనలకు వాళ్ళ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి, ఇవన్నీ గమనించుకొని అడుగులు ముందు వేయాలి. చేసుకున్నాక ఆ వ్యవస్థను మనము తప్పకుండా గౌరవించాలి. ఇప్పుడు పాన్ కార్డు ఉంది, దానికి భద్రత చూపిస్తున్నాం. ఏంటి, ఆ పాన్ కార్డు నంబర్ కానీ ఎక్కడైనా రివీల్ అయితే దానివల్ల మనకు ఎన్నో నష్టం కలుగుతుంది అని దాన్ని భద్రంగా ఉంచుకోవాలి అని అనుకుంటాం. లేదు, ఈవెన్ దో ఫ్లిప్కార్ట్ వస్తువు ఏదన్నా వస్తే ఓటీపీ ముందు చెప్పొద్దు, తర్వాత వస్తువు తీసుకున్నాకనే ఓటీపీ చెప్పండి అని చెప్తూ ఉంటారు. ప్రతిదానికి ఐడి అనేది మనకి ఎందుకుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఐడి, మనం ఇది అని చెప్పుకోగలిగింది అది కదా. అది పలాని వ్యక్తి, పలాని తల్లిదండ్రుల బిడ్డ, పలాని వాళ్ళు, పలాని వాళ్ళు అత్తమామలు, పలాని వాళ్ళ కోడలు, లేదు పలాని వాళ్ళ అల్లుడు అని ఇరుపక్షాలు చెప్పుకోవడానికి ఒక పెద్ద వ్యవస్థను, అంటే మనకంటూ ఒక గ్రూప్ ఏర్పడడానికి ఈ వ్యవస్థలు చాలా దోహదపడతాయి. ప్లస్ మన పెద్దవాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా ఎవ్వరూ ఉండరు, ఒకరి తర్వాత ఒకరిని నీకు నేను లేని లోటు ఇంకొకరు తీరుస్తారు, నిన్ను భద్రంగా చూస్తారు అని చెప్పే ఒక కట్టుబాటే ఈ వివాహ వ్యవస్థ. ఎందుకు ఇప్పుడు అది తప్పుదారి పడుతోంది, ఎందుకు దాన్ని అంత వాల్యూ లేకుండా చేస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అదేమంటే ఇప్పుడు లివింగ్ టుగెదర్ అనే పదం ఎక్కువ వినపడుతోంది అని, ఇది లీగల్గా ఏమీ తప్పు కాదు అని అంటే అసలు ఆ పదం ఎందుకు వస్తుంది అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకనే కదా. అంటే మాకు సెట్ కాదేమో, మేము కొద్ది రోజులు ఉండి చూస్తాం, చూసి నచ్చకపోతే ఎవరిదో వాళ్ళు పోతాం అని చెప్పుకుంటూనే దిగుతున్నది అదొక మంచి వ్యవస్థనా, అంటే నీకు నమ్మకం లేదు దాని మీద అని రూఢిగా తెలుస్తోంది. వివాహం అనేది అలా కాదు, ముందు ఒకటి జరిగినాక దాన్నే నాది అనుకొని భావించి నమ్మి దాంతో కడవరకు ప్రయాణం చేయగలిగినది వివాహ వ్యవస్థ. మరి దానికి ఎంత తేడా ఉంది. ఎవరో మనల్ని అంటే చెక్ చేసి పనిష్మెంట్ చేస్తేనే మనము గౌరవిస్తాము ఈ వ్యవస్థను అనుకోవడం తప్పు కదా. అందుకని ఎప్పుడు కూడా మనసుతో ఆలోచించి దాన్ని వెనక ఉన్న రహస్యాన్ని గుర్తించి, పిల్లలైనా పెద్దలైనా కోడలు కొత్తగా ఎందుకు ఈ వ్యవస్థలు కొంచెం మారిపోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నాయి అంటే, వచ్చిన కోడలు కొత్తగా అడుగు పెడుతుంది, ఆ అడుగుపెట్టిన కోడలికి కొన్ని ఇక్కడి పద్ధతులు తెలియవు. అందుకని ఆమెను మనలో ఇముడ్చుకోవడానికి కొంత ఆమెకు వెసులుబాటు ఇస్తూ మన వ్యవస్థలోకి అర్థమయ్యేట్టుగా తీసుకుపోవాలి. అల్లుడు ఎక్కడి నుంచో మన ఇంటికి రావాలి అంటే అతనికి ఇది కొత్త కాదు, ఇది నీ ఇల్లే అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని, మీ కుటుంబం ఎంతో ఈ కుటుంబం కూడా నీదే అని చెప్పేట్టుగా మనము ప్రాక్టికల్గా ఉండి వాళ్ళకు ఆ నమ్మకం కలిగించగలిగితే ఇరుపక్షాలు వీళ్ళు నా వాళ్ళే, వాళ్ళు నా వాళ్ళే అనే భావన కలిగించుకునే తీరు తగ్గుతోంది. అందుకని ఎక్కడ ల్యాబ్స్లు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. ఎందుకంటే దానికి అర్థరహితమైపోతుంది సమాజం లేకపోతే, కట్టుబాటు అనేది ఉండదు. ఒక పోలీస్ వ్యవస్థ కానీ, ఒక డిఫెన్స్ లేకపోతే దేశాలు ఎలా అయిపోతాయి? అలాంటిదే సమాజంలో కట్టుబడ్డానికి ఉండేటువంటి వ్యవస్థే వివాహ వ్యవస్థ. దానివల్ల ఒక చెక్ ఉంటుంది. దేశానికి డిఫెన్స్ వాళ్ళు అక్కడ భద్రత చేస్తుంటేనే మనకు ఎంటర్ కాకుండా వాళ్ళు నిరోధిస్తుంటారు. ఇది ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని
భద్రత ఇదిలో ఉంటామన్నమాట, సెక్యూర్ ప్లేస్లో ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా సరే ఎవరి రీతిలో వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటుంటారు. అందుకని దాన్ని బలోపేతం చేయగలగాలి మనము. ఏదో నచ్చారు, నచ్చడం వేరు, కానీ మనసుతో గుర్తించడం వేరు. మనసుతో గుర్తించింది పర్మనెంట్గా నిలబడుతుంది. తాత్కాలికంగా దాన్ని మనం రిసీవ్ చేసుకున్నది పర్మనెంట్గా ఉండదు. తర్వాత దెబ్బతిన్నాక కూడా ఇటు అటు ఎవరూ లేనప్పుడు ఇంతమంది ఉండి, అదే దాంట్లో చక్రం సినిమాలో చెప్తే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఆ స్థితికి వస్తాం. అది ఎందుకు? అలా చేసుకోవడం ధర్మమా? మనకు అన్నీ అందించి పెద్దలు మనకు అన్నీ ఇస్తే దాన్ని మనమే పాడు చేసుకొని ఆ వ్యవస్థలను దారి మళ్ళించుకొని క్షణిక ఆవేశాల్లో కోపాలు, ఈగోలు, లేదు ఇంకా ఏవో ఏ కారణాల చేతనో దాన్ని అంటే వేరే అలవాట్ల వల్లనో ఏవైనా కానివ్వండి, కారణం ఏదైనా సమస్య అయితే పెద్దదే అవుతుంది కదా. అంటే ఏం చేస్తున్నాం మనం? అందుకని వివాహ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైంది. అది ఏదో పెళ్ళి జరిగిపోయింది, చూపర్లకు చేసుకున్నాము, ఈరోజు నచ్చితే ఉంటాం, రేపు పోతాం అని అనుకుంటే ఆ వ్యవస్థకే అర్థం ఉండదు. అందుకని పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఒక్కసారి వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని, మనం ఒకరికి బాధ పెట్టకూడదు, ఒకరి వల్ల మనం బాధపడకూడదు అనే ధోరణిలో 2 మనం వాళ్ళ మాట వింటే 2 వాళ్ళు మన మాట వినాలి అని కోరుకుంటూ ఆ వ్యవస్థల్ని కాపాడుకోవాలి. లేకపోతే దానికి అంటే ఆ పరమార్థమే వేరైపోతుంది. అందుకని దాన్ని ఆత్మావలోకనం చేసుకుంటూ అంటే నేను ఇమ్మలేను, నేను చేసుకోలేను, నా దారి వేరు అని నిజంగా అనుకున్నప్పుడు అసలు చేసుకోకుండా ఉండడమే బెటర్. ఒకరినొకరు బాధ పెట్టుకోవడానికి ఈ వ్యవస్థను ఉపయోగించుకొని వ్యవస్థకు విలువ లేకుండా చేసుకొని మన జీవితాలకు విలువ లేకుండా చేసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి థింక్ ట్వైస్ అండ్ ట్రైస్ బిఫోర్ ఎంటర్ ఇంటూ మ్యారేజ్. అంటే వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యేటప్పుడు సరి అయిన అవగాహనతో ఎంటర్ అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరం గుర్తించుకోగలగాలి. ఇది డామినేషన్తో జరిగేవి కాదు. ఏ వ్యవస్థ అయినా సరే ఆ వ్యవస్థను కాపాడాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఉంటుంది. అందరినీ గౌరవించుకుంటూ, అందరితో మెలుగుతూ, అందరినీ అంటే ఏ పాత్రను మనం ఎంత గౌరవించాలో అంత తప్పకుండా గౌరవించాలి. ఆ గౌరవం ఇచ్చుకుంటూ దాన్ని కాపాడుకుంటూ కడవరకు ఇది చేస్తే మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరమే రాదు. వ్యవస్థను మనం చిన్న భిన్నం చేసుకోము. మన చేతులతో మనం పెట్టుకున్న సాంప్రదాయాలనే మనమే పాడు చేసుకుంటే ఎవరొచ్చి దాన్ని కాపాడతారు? ఎవరో వస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని అప్పుడే రాశారు మహానుభావులు. ఎన్నో అర్థాలు అన్నీ తెలుసుకొని ఎంతోమంది ఎన్నో సందేశాలు ఇస్తున్నారు. వాటిని మనము అనుసరించడం మన బాధ్యత. చెప్పగలుగుతున్నారు చాలామంది మహానుభావులు, కానీ అర్థం చేసుకోగలిగింది మన చేతుల్లో ఉంటుంది. అందుకని మనల్ని మనమే అర్థం చేసుకొని ఆత్మావలోకనం చేసుకుంటూ ఏది మంచి చెడు అని గుర్తించుకుంటూ నడవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.